Okay, next problem. Find the equation of the parabola whose focus is minus 2 comma 3 and directrix is the line 2x plus 3y minus 4 is equal to 0. Also find the length of latus rectum and the equation of the axis of the parabola. So equation of directrix ఇచ్చారు 2x plus 3y minus 4 is equal to 0. అట్లానే పారాబోలాకి సంబంధించి ఫోకస్ ఇచ్చారు minus 2 comma 3. సో మన దగ్గర ఒక ఫోకస్ ఉంది, ఒక డైరెక్ట్రిక్స్ ఉంది. We have to find the equation of parabola. So after finding the equation of parabola, we have to find LLR, length of latus rectum, and also equation of the axis of the parabola. So ముందుగా మనం ఫోకస్ నోట్ చేద్దాం. Focus S is equal to minus 2 comma 3. Equation of directrix 2x plus 3y minus 4 is equal to 0. Let p x1 y1 be a point on the parabola. Therefore, by the definition of parabola, SP is equal to PM. So parabola ki sambandhinchina definition base cheskoni px1 y1 be a point on the parabola means it is the moving point. ఇది ఫిక్స్డ్ పాయింట్, ఇది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. మూవింగ్ పాయింట్ దగ్గర నుండి ఫిక్స్డ్ పాయింట్ కొన్న డిస్టెన్స్ దట్ ఈస్ ఎస్పి. ఇదే మూవింగ్ పాయింట్ దగ్గర నుండి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కొన్న డిస్టెన్స్ పిఎం. దిస్ టూ ఆర్ ఈక్వల్, దట్స్ వై ద కానిక్ ఈ సెడ్ టు బి పారాబోలా. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని మనం పారాబోలా అంటాం. సో దీన్ని బేస్ చేసుకునే మనం పారాబోలా యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్పి అంటే ఫోకస్కి పి అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ కాబట్టి మరి డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అని మనం మెన్షన్ చేస్తాము. అట్లానే పిఎం అంటే పి అనే పాయింట్ దగ్గర నుండి డైరెక్ట్రిక్స్ ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. సో ఇక్కడ ఫోకస్ ఉందనుకుందాం. సో లెట్ us say దిస్ ఈజ్ ద పారాబోలా. ఓకే, ఇది ఏ అనే పాయింట్, జెడ్ అనే పాయింట్. సో SP is equal to PM. Let P x1 y1 be a point on the parabola. Therefore SP is equal to PM, where PM is the perpendicular distance from P to the directrix. P అనే పాయింట్ దగ్గర నుండి డైరెక్ట్రిక్స్కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దాని ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఎస్పీలో రూట్ ఉంటుంది, ఇందులో కూడా రూట్ ఉంటుంది. సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే ఆ రూట్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దేర్ఫోర్ SP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PM స్క్వేర్. ఓకే, SP స్క్వేర్. సో ఫోకస్కి P అనే పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అది x1 మైనస్ x2. P అనే పాయింట్ మనం x1 y1గా ట్రీట్ చేద్దాం. S అనే పాయింట్ని x2 y2గా ట్రీట్ చేసినట్లయితే సో x1 మైనస్ x2. సో మైనస్ x2 అంటే -2 కాబట్టి -2 మైనస్ ప్లస్ 2 అవుతుంది హోల్ స్క్వేర్. y1 మైనస్ y2 దట్ మీన్స్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ SP స్క్వేర్. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకే, సో రైట్ సైడ్ PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అది. Perpendicular distance from P to the directrix. The formula is modulus of AX1 plus BY1 plus C by root of A square plus B square. This is the perpendicular distance formula. సో మనం PM స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి మనం స్క్వేర్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సో AX1 ప్లస్ BY1 ప్లస్ C అంటే అర్థం ఏంటంటే సో ఈ యొక్క డైరెక్ట్రిక్స్లో మనం P అనే పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ 3y1 మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయ్యి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వస్తుంది. A మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x, సో 2 స్క్వేర్ అంటే 4. B మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ y, ఇట్ ఈస్ 3. సో 3 స్క్వేర్ అంటే 9. సో ఇది ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి AX1 ప్లస్ BY1 ప్లస్ C అంటే డైరెక్ట్రిక్స్లో P అనే పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. X ప్లేస్లో x1, Y ప్లేస్లో y1.
బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 4, 2ab 2 ఇంటూ x1 ఇంటూ 2, 2 2 జా 4x1 ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9 మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ y1 ఇంటూ 3 మైనస్ 2 3 జా 6y1. ఇక్కడ 1/13, ఈ 13ని 1/13గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ దట్ మీన్స్ 4x1 స్క్వేర్, బి స్క్వేర్ 9y1 స్క్వేర్, సి స్క్వేర్ 4 స్క్వేర్ మీన్స్ 16. నెక్స్ట్ 2ab 2 ఇంటూ 2x1 ఇంటూ 3y1, 2 2 జా 4, 4 3 జా 12x1 y1 ప్లస్ 2bc 2 ఇంటూ 3y1 ఇంటూ మైనస్ 4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 3 జా 6, 6 4 జా 24y1 ప్లస్ 2ca 2 ఇంటూ మైనస్ 4 ఇంటూ 2x1. సో 2 2 జా 4, 4 4 జా 16 మైనస్ 16x1. సో అది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ 13 తోటి మనం లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేసుకుందాం. 13 ఇంటూ x1 స్క్వేర్ 13x1 స్క్వేర్, 13 ఇంటూ y1 స్క్వేర్ 13y1 స్క్వేర్, 13 4 జా 52, 13 4 జా 52x1, 13 9 జా 117 మైనస్ 13 6 జా 78y1. సో ఇక్కడ 1తో ఇంటూ చేసి మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుని రావాలి. సో అవన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే 1 ఇంటూ అంటే మళ్ళీ అదే వస్తుంది. సో మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 9y1 స్క్వేర్ మైనస్ 16 మైనస్ 12x1 y1 ప్లస్ 24y1 ప్లస్ 16x1. సో ఇవంతా కూడా లెఫ్ట్ సైడ్ వస్తే సైన్స్ చేంజ్ అయినాయి. ఈ విధంగా ఉంది. సో 13x1 స్క్వేర్ మైనస్ 4x1 స్క్వేర్ we get 9x1 స్క్వేర్, 13y1 స్క్వేర్ మైనస్ 9y1 స్క్వేర్. సో 4y1 స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ xy టర్మ్ మైనస్ 12x1 y1. నెక్స్ట్ x టర్మ్స్ 52x1 ప్లస్ 16x1, 52 58 ప్లస్ 10 68x1. నెక్స్ట్ y టర్మ్స్ మైనస్ 78y1 ప్లస్ 24y1. సో 78 మైనస్ 24 54 మైనస్ 54y1 వస్తుంది. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్ 52 ప్లస్ 117 మైనస్ 16. ఓకే, ఇక్కడ 101 103 153 ప్లస్ 153 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్, సో దీన్ని మనం జనరలైజ్ చేసి రాస్తాము. జనరలైజేషన్ అంటే x1 బదులు x, y1 బదులు y తీసుకొని నోట్ చేయాలి. 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 68x మైనస్ 54y ప్లస్ 153 ఈజ్ ఈక్వల్ టు 0. Okay, next, length of latest rectum of the parabola. Simply LLR ఫార్ములా వచ్చేసి మనకి 4a. ఈ 4aని మనం 2 ఇంటూ 2aగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 2 ఇంటూ 2a అంటే మనం డయాగ్రామ్ చూసినట్లయితే ఇది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సో పారాబోలా స్టాండర్డ్ ఫామ్ని బేస్ చేసుకొని SA ఈజ్ ఈక్వల్ టు AZ. ఎస్ నుండి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏ నుండి జెడ్కి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది. మరి స్టాండర్డ్ ఫామ్లో మనం SAని స్మాల్ ఏగా, అదేవిధంగా AZ కూడా స్మాల్ ఏ. సో బోత్ ఆర్ ఈక్వల్. SA ఈజ్ ఈక్వల్ టు AZ. SA అనేది స్మాల్ ఏ అయితే AZ కూడా స్మాల్ ఏ అనే అవుతుంది. సో ఈ రెండు కలుపుకుంటే A ప్లస్ A 2a విచ్ ఈజ్ ఈక్వల్ టు SZ. దేర్ఫోర్ 2 ఇంటూ 2a అంటే అర్థం SZ.
ఫోకస్కి దాని యొక్క ప్రొజెక్షన్కి ఉన్నటువంటి డిస్టెన్స్. యు నో దట్ జెడ్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఫోకస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్సే మనకి 2a అనేది. సో దాన్ని మనం ఎస్జెడ్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎస్జెడ్. సో ఎస్జెడ్ అంటే ఫోకస్ నుండి జెడ్ వరకు ఉన్న డిస్టెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ద డైరెక్ట్రిక్స్. సో ఎస్జెడ్ అంటే మనం ఫోకస్ నుండి డైరెక్ట్రిక్స్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క డిస్టెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో 2 ఇంటూ ఎస్జెడ్ మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from focus S to directrix. ఫోకస్ దగ్గర నుండి డైరెక్ట్రిక్స్ లైన్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఎస్జెడ్గా మనం ట్రీట్ చేస్తాము. సో 2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే డైరెక్ట్రిక్స్లో మనం ఫోకస్ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 ఇంటూ x1 మీన్స్ -2, 2 ఇంటూ -2 ప్లస్ b 3y1. సో 3y1 అంటే 3 వస్తుంది, ప్లస్ c అంటే -4. ఓకే, సో ax1 ప్లస్ by1 ప్లస్ c, దట్ మీన్స్ 2x1 ప్లస్ 3y1 ప్లస్ c. x1 y1 అంటే ఫోకస్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a మీన్స్ x కోఎఫిషియంట్, సో హియర్ ఇట్ ఈస్ 2. b మీన్స్ y కోఎఫిషియంట్ 3. సో 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, b స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 వచ్చేస్తుంది. సో 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 2 -2 జా -4, 3 3 జా 9, -4 బై రూట్ 13. సో 9 - 8 1. సో 2 ఇంటూ 1 అంటే 2. సో ఫైనల్లీ we get to 2 by root 13 which is equal to LLR. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా మనం కనుక్కోవాలి. సో యాక్సిస్ అంటే ఏది? సో ఈ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. సో యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ని ఈ విధంగా తీసుకుంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈ విధంగా ఇచ్చారు, 2x ప్లస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. సో యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి therefore axis is, the formula is bx minus ay plus k is equal to 0. సో డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యాక్సిస్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ 2, b అంటే y కోఎఫిషియంట్ 3. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో bx మీన్స్ 3x minus ay means minus 2y plus k is equal to 0. So this is the equation of axis. We have to find the value of k. K value మనం కనుక్కోవాలి. సో ఇది యాక్సిస్ కాబట్టి యాక్సిస్ అనేది z గుండా a గుండా s గుండా పాస్ అవుతుంది. బట్ వీ డోంట్ నో ద వాల్యూస్ ఆఫ్ z అండ్ a z అనే పాయింట్స్ మన దగ్గర లేవు. వీ హ్యావ్ ఫోకస్, మన దగ్గర ఫోకస్ ఉంది కాబట్టి సో యాక్సిస్ అనేది ఫోకస్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఫోకస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ k. సిన్స్ యాక్సిస్ ఈజ్ పాసింగ్ త్రూ ఫోకస్. సో యాక్సిస్ అనేది ఫోకస్ గుండా పోతుంది కాబట్టి సో ఇందులో మనం ఫోకస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 3 ఇంటూ x మీన్స్ -2, -2 ఇంటూ y మీన్స్ 3, x అంటే ఇది y అంటే ఇది, ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0.
So 3 minus 2 is minus 6, 2 3 is 6 plus k is equal to 0. Therefore k is equal to minus 6 minus 6 minus 12. Minus 12 right side వస్తే plus 12 అవుతుంది. Therefore equation of axis. So ఈ k వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే then we get the equation of axis. 3x minus 2y plus 12 is equal to 0. Okay, write down.